బ్యాక్ పెయిన్ అనేది ఎంత నరకమో ఎవరికైతే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. కూర్చోలేము, నించోలేము, ఆఖరికి ప్రాపర్గా పడుకోలేమండి. పడుకున్న తర్వాత కూడా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కూడా ఆ నరం లాగడం కానీ, ఆ కాలు తిమ్మలు పట్టడం కానీ, ఆ పెయిన్ నరకం అండి, ఆ నరకం. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి కామన్ అయిపోయిందండి. సో ఈ ఒక కంప్లీట్ సీక్వెన్స్ని బ్యాక్ పెయిన్ కోసం ఏదైతే మనం డిజైన్ చేసామో, దీని కనుక మీరు ప్రాపర్గా ఒక 10 to 15 days రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే మీరు 100 కాదు 1000% మీరు డిఫరెన్స్ని చూస్తారండి. 100% అండి ఈ విషయం. సో ఈ వీడియోలో మనము మన బ్యాక్ పెయిన్ కోసం ఎలాంటి ఆసనాలు చేసుకోవాలి, అదేవిధంగా ఒక పవర్ కాంపాక్ట్ డ్రింక్ అండి మన బ్యాక్ పెయిన్, మన నడుము నొప్పిని తగ్గించడం కోసము ఒక మంచి ఆయుర్వేదిక్ డ్రింక్ ఏ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సులువుగా, అదేవిధంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బ్యాక్కి సపోర్ట్ చేస్తుంది క్లియర్గా తెలుసుకుందామండి. సో రోజు నడుము నొప్పితో బాధపడే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక నడుముని వజ్రాయుధంగా ఏ విధంగా మార్చుకోవాలో ఈ సీక్వెన్స్లో క్లియర్గా తెలుసుకుందామండి. ఒక్క విషయం మీరు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా కానీ మనకి బ్యాక్ బోన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తుంది అంటే ముందుగా మనం నోటీస్ చేయాల్సింది మన బ్యాక్ బోన్ చుట్టూరా ఉన్న మజిల్స్ అండి. సో ఎప్పుడైతే మన మజిల్ వీక్ ఉందో, మనం ఏదైనా పని చేసినప్పుడు కావచ్చు, వంగి లేసినప్పుడు కావచ్చు, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కావచ్చు, స్ట్రైట్ అవే ఆ మజిల్ తీసుకోకుండా స్ట్రైట్ అవే మన బోన్ పైన ప్రెషర్ పడుతుందండి. అదే ఒకవేళ మన బ్యాక్ బోన్ చుట్టూరు ఉన్న మజిల్ అనేది కొంచెం స్ట్రెంథనింగ్ చేయగలిగితే మనము, సో మనం చేస్తున్న ఎలాంటి వర్క్ అయినా కానీ ఫస్ట్ ఆ మజిల్ అనేది కొంచెం ఒక 50% 60% తీసుకొని రిమైనింగ్ సపోర్ట్ అనేది, రిమైనింగ్ ప్రెషర్ అనేది బ్యాక్ బోన్ తీసుకుంటుందండి. సో ఒకవేళ మన మజిలే వీక్ ఉందనుకోండి, స్ట్రైట్ అవే మన బోన్ పైన పడుతుందండి ఎఫెక్ట్. అన్నిటికన్నా ముందు ఒక విషయం జాగ్రత్తగా వినండి. దేవుడు మనుషులకు ఇచ్చిన స్పైన్ అనేది నిటారుగా ఉంటుందండి. మీరు గమనించండి, ప్రతి ఒక్క జంతువు కూడా ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క జంతువు ఒక స్పైన్ ఈ విధంగా ఉంటుంది. కానీ ఓన్లీ ఒక మనిషికి మాత్రమే ఈ విధంగా స్పైన్ ఇచ్చారండి. ఎందుకండి? మనము జంతువుల్లాగా బ్రతకూడదు, మనిషిలాగా బ్రతకాలి అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తామండి, అన్ని జంతువుల్లాగా మనం కూడా కంప్లీట్గా ఈ విధంగా వంగిపోతున్నామండి. తింటున్నా ఈ విధంగా తింటున్నాము, పని చేస్తున్నా ఈ విధంగా పని చేస్తున్నాము. ఎలాంటి పని చేసినా కానీ మన స్పైన్ అనేది మనం ఇదే విధంగా పెట్టుకుంటామండి. అంటే ఒక జంతువులాగా మన మనిషి అనేది మారిపోతున్నాము నిదానంగా. సో మనం జంతువులం కాదు, మనుషులు మనం గుర్తు చేసుకోవడానికి మనం ఒక వెన్నపూసని కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. అది చాలా 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 ముఖ్యమండి. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పెయిన్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కానీ లాభం లేదండి. ఇది నేను చెప్పేది మీరు కావాలంటే నోట్ చేసుకోండి. బ్యాక్ పెయిన్ సమస్యలు స్టార్ట్ అయింది అంటే మీరు ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కానీ అసలుకి మీకు సొల్యూషన్ దొరకదు. ఒకటే అండి, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్స్ అనేది మనం ఎక్కువ తీసుకోవడం వల్ల అసిడిటీ కాకుండా దానికి తగ్గట్టుగా కొన్ని మెడికేషన్ ఇస్తారండి. అదేవిధంగా ఫిజియోథెరపీ కావచ్చు, ఏదైనా కానీ. సో వీటిని మించి సొల్యూషన్ అనేది మనకు బ్యాక్ పెయిన్కి లేదు. సో దీనికి మనకు కావాల్సిన పర్మనెంట్ సొల్యూషన్ మీరేనండి. మీరు కనుక ప్రాపర్గా ఎవ్రీడే ఒక 10 minutes టైం స్పెండ్ చేసి ఇప్పుడు మనం చేయబోతున్న సీక్వెన్స్ని కనుక ప్రాపర్గా ఫాలో చేయగలిగితే మీరు 60 కాదు, 70 కాదు, 80 కాదండి, 90 years వచ్చిన తర్వాత కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, కట్టబట్టుకోకుండా మీ వెన్నపూస ఒక వజ్రాయుధం లాగా తయారయ్యి మీరు హ్యాపీగా మీ పనులు మీరు తీసుకోగలుగుతారండి. సో ఈ వీడియోని జాగ్రత్తగా మిస్ అవ్వకుండా ఎక్కడ కూడా కంప్లీట్ బ్యాక్ పెయిన్ సీక్వెన్స్ని సింపుల్గా ఉంటుందండి, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలుసుకుందామండి. ముఖ్యంగా 90% జనాలకి వాళ్ళ ఒక పూర్ పోస్చర్ అండి. అని చెప్పాం కదండి, మనం తింటున్నా కానీ, ఇలాంటి వర్క్ చేస్తున్నా కానీ, ఆఖరికి సోఫాలో కూర్చున్నా కానీ ఈ విధంగా బెండే కూర్చుంటామండి జంతువుల్లాగా. సో ఎప్పుడైతే మన స్పైన్ ఈ విధంగా మనం కర్వ్ చేసి కూర్చుంటామో మనకి బ్యాక్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకనే స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని మీరు ఎలాంటి వర్క్ అని చేసుకోండి, కానీ స్పైన్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. దాని తర్వాత సెకండ్ రీజన్ వచ్చేసి ఓవర్ వెయిట్ అండి. ఈ మధ్యకాలంలో మనం ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది వదలకుండా తింటున్నామండి. అది మంచా చెడా, లేకపోతే అది ఏ విధంగా వేయించారు, అది ఆయిల్ ఎంత డీప్ ఫ్రై అయింది, అవన్నీ మనకు సంబంధం లేదండి. కళ్ళకి చూడడానికి బాగుంది, నోటికి రిచ్గా ఉందంటే హ్యాపీగా నోట్లోకి వేసుకోవడం, మింగేయడం అండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఇస్తారంటే మనం ఒక హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నా హార్ట్ అండి, నా హార్ట్ ఇప్పుడు నా హైట్ 6'2" అండి. సో నేను ఒక 78 నుంచి 85 kgs వరకు ఉంటే నా హార్ట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ జరుగుతుంది. అదే ఒకవేళ నేను ఒక 120 kgs 150 kgs ఉందని అనుకోండి, ఆటోమేటిక్గా ఆబ్వియస్గా నా హార్ట్కి ఎక్స్ట్రా బర్డన్ ఇవ్వాల్సిందండి. ఖచ్చితంగా రక్తం అనేది కంప్లీట్గా బ్లడ్ మొత్తం కూడా నా బాడీలో సర్క్యులేట్ చేయడానికి నా హార్ట్ అనేది ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి పంప్ చేసి వస్తుందండి. సో నేను హార్ట్కి ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఇస్తున్నాను. అదే విధంగా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ప్రతి ఒక్క ఆర్గన్ కూడా మనకి ప్రాపర్గా ఎఫెక్టివ్గా పనిచేయదండి. ఒక టైంలో గివప్ ఇచ్చేస్తుంది. దానికి రిజల్ట్ మనం చూస్తున్నామండి చాలా మంది ఈ మధ్యకాలంలో. అదేవిధంగా చాలా మందికి స్లిప్ డిస్క్ కావచ్చు, హెర్నియేటెడ్ డిస్క్ కావచ్చు అండి. అంటే మన ఒక స్పైన్ మధ్యలో గ్యాప్స్ అనేది కొంచెం తగ్గిపోయి, అరిగిపోయి
ఆ స్పైన్ అనేది కొంచెం ముందుకు బెండే కూర్చుంటాము కదండి. సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ అయితే అరిగిపోయి కొంచెం ముందుకు ఈ విధంగా కంప్రెషన్ జరుగుతుందో అప్పుడు స్పైన్ మధ్యలో నుంచి సైడ్ నుంచి వచ్చే నరం ఏదైతే ఉందో అది కొంచెం కంప్రెస్ అయ్యి అంటే నలిగి ఆ ఒత్తిడికి వచ్చే నొప్పి అండి. ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుందండి. మనం ఎవరికైనా కానీ బ్యాక్ పెయిన్ ఉంది అంటే ఒక టాబ్లెట్ ఇచ్చి టాబ్లెట్ వేసుకో తగ్గిపోతుందని చెప్పేసి ఒక మాట చెప్పి వెళ్ళిపోతామండి. కానీ నిజంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ బాధ వాళ్ళకి మాత్రం తెలుస్తుందండి. కూర్చోలేరు, నించోలేరు, పడుకోలేరు, వాళ్ళ వర్క్ వాళ్ళు ప్రాపర్గా చేసుకోలేరు. కంప్లీట్ డిస్టర్బ్ అండి. డే కాదండి, కంప్లీట్ లైఫ్ డిస్టర్బ్ అండి. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కటి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మరలా కూడా మీకు పర్సనల్ కాంటాక్ట్ అయ్యి మీకు నేను హెల్త్ ట్రై చేస్తానండి. అండ్ ఇంకొక ముఖ్యమైన కారణం, మన బాడీకి అసలుకి మనం వర్కౌట్ అనేది చేయట్లేదండి. ఒకటే చోట కూర్చున్నామా, స్విచ్ చేసామా, అన్నం అయిపోయిందా, స్విచ్ చేసామా, బట్టలు ఉతికేసిందా, స్విచ్ చేసామా, అంటు తోమేసిందా, స్విచ్ చేసామా, ఆఫీస్ పని అయిపోయిందా, అన్నిటికీ కూడా స్విచ్ చేసామా పని అయిపోతుందండి. అసలు మన బాడీలో కదలికలు లేకుండా మన బ్యాక్కి కొంచెం మనం మూమెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఒక సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత ఆ బ్యాక్ అనేది స్టిఫ్నెస్ అయిపోతుందండి. బ్యాక్ స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత స్లోగా బ్యాక్ చుట్టూరు నా మజిల్ అనేది ఫ్రీజింగ్ అయిపోయి అది దేనికి పనికి రాకుండా అయిపోతుందండి. దేనికి పనికి రాకుండా అయిపోతుంది. మనం మూమెంట్ చేయాలి, బాడీ మూమెంట్ ఇవ్వాలి, వాకింగ్ చేయాలి, రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువసేపు ఒకవేళ మీకు టైం కుదరట్లేదు అనుకోండి, 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలు చేయండి, పోనీ 5 నిమిషాలు చేయండి, కానీ చేయండి. డైలీ ఖచ్చితంగా ఒక యాక్టివిటీ బాడీకి ఉండాలి. సో బాడీకి ఎప్పుడైతే మనం ప్రాపర్గా మూమెంట్ చేయకుండా ఉంటామో బాడీకి సర్టన్ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటే దగ్గర కూర్చొని స్విచ్ చేసి అన్నం వండేసామా, స్విచ్ చేసామా, బట్టలు ఉతికేసిందా, స్విచ్ చేసామా, అంటు తోమేసిందా, అన్నిటికీ స్విచ్ చేసి వేసి మన బాడీకి మనమే ఒకరోజు రీస్టార్ట్ పడుతుంది. ఎంత కొట్టినా కానీ, ఎంత స్విచ్ కొట్టినా కానీ సమస్య లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 1,00,000 ఖర్చు పెట్టాలి. సో ఆ విధంగా కాకుండా బాడీకి కొంచెం మూమెంట్ చేయండి, వాకింగ్ చేయండి, ప్రాణాయామ్స్ ప్రాక్టీస్ చేయండి, ఆసన ప్రాక్టీస్ చేయండి, మీకు ఎంత కుదిరితే ఆ విధంగా అండి. సో అదే విధంగా ఏజ్ ఫ్యాక్టర్ అండి. చాలా మంది కూడా ఏజ్ పెరిగే కొద్ది కూడా బ్యాక్ పెయిన్ సంబంధించి ఫేస్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళ కోసం కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో 90% జనాలకు అందరికీ కూడా ఈ రీజన్స్తోనే వాళ్ళు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారండి. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఉందా అంటే ప్రాపర్గా ఎక్కడ కూడా లేదండి. ఎవ్వరు బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ డాక్టర్ని కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చేది పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఒక స్టమక్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అసిడిటీ కాకుండా తగ్గడానికి యాసిడిటీ టాబ్లెట్స్ అండి, అంతే. దీన్ని మించిన ట్రీట్మెంట్ ఎక్కడ లేదండి. ఫిజియోథెరపీ చేయించుకుంటాము, అది టెంపరరీ వర్క్ మాత్రమే. మీరు కనుక ప్రాపర్గా మీ బ్యాక్ని ఇప్పుడు కోసం కాదండి, ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో 50, 60, 70, 80 వరకు మీరు హ్యాపీగా బతకాలి అంటే మీ బ్యాక్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకోవాలి, మీ బ్యాక్ చుట్టూరు ఉన్న మజిల్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకోవాలి. సో దయచేసి ఈ వీడియోని ప్రాపర్గా చూడండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోలో మనము మన బ్యాక్ పెయిన్ కోసం ఎలాంటి ఆసనాలు చేసుకోవాలి, అదేవిధంగా ఒక పవర్ కాంపాక్ట్ డ్రింక్ అండి మన బ్యాక్ పెయిన్ మన నడుము నొప్పిని తగ్గించడం కోసము ఒక మంచి ఆయుర్వేదిక్ డ్రింక్ ఏ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సులువుగా, అదేవిధంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బ్యాక్కి సపోర్ట్ చేస్తుంది క్లియర్గా తెలుసుకుందామండి. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు కనుక మీకు మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన భైరవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 10 మందికి షేర్ చేయండి. సో ఈ సీక్వెన్స్లో మొదటగా మనము మకరాసనంలో విధంగా పడుకుంటామండి. 2 కాళ్ళ మధ్య ఇంత గ్యాప్ పెట్టుకోవాలి. మన ఒక చేతుల్ని నిదానంగా వెనక్కి తీసుకెళ్ళి మన తొడల కింద, మన థైస్ కింద ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు సపోర్ట్ కోసం, ఓకేనా. మీ యొక్క చిన్ను కానీ లేకపోతే ఫోర్ హెడ్ కానీ మ్యాట్కి టచ్ చేయొచ్చు. టచ్ చేసి మీకు ఎంత కుదిరితే అంతే అండి, ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు, ఎంత కుదిరితే అంతవరకే నిదానంగా మీ యొక్క లెగ్ని ఈ విధంగా లిఫ్ట్ చేయాలమ్మా. లిఫ్ట్ చేస్తున్నప్పుడు చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ రాకూడదు, స్ట్రైట్గా పెట్టుకోవాలి. పాదాలని కూడా ఇలా కింద బెండ్ చేయకూడదమ్మా, స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి, కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. సో లిఫ్ట్ డౌన్, ఎక్కువ పైకి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎంతవరకు కుదిరితే అంతవరకే. అప్ డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్, రిలాక్స్. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 రిలాక్స్. దీన్ని మీరు నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ 10 టైమ్స్ నుంచి 15 టైమ్స్ కూడా చేయొచ్చు. ఒక 2 to 3 సెట్స్ చేయొచ్చు అండి. తర్వాత రిలాక్స్ అయిపోండి. మన ఒక నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ కోసము మన ఒక 2 చేతుల్ని రిలాక్స్గా ఈ విధంగా
తల పక్కన పెట్టేసుకోవాలి, మన చెస్ట్ పక్కన ఈ విధంగా రిలాక్స్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మన చిన్ కానీ ఫోర్ హెడ్ కానీ ఈ విధంగా టచ్ చేసి ఉంచాలండి. టచ్ చేసి జాగ్రత్తగా చూడండి, మన షోల్డర్ అనేది మన షోల్డర్ మూమెంట్ రాకూడదండి. ఓన్లీ మన ఒక లెగ్ మూమెంట్ వరకు మాత్రమే చేయాలి. ఫస్ట్ నేను నా ఒక రైట్ లెగ్ని లిఫ్ట్ చేశాను, లిఫ్ట్ చేసి సైడ్కి ట్విస్ట్ చేయాలండి. సైడ్కి ట్విస్ట్ చేశాను, ఇప్పుడు గ్రౌండ్కి టచ్ చేయాలి, నిదానంగా కింద టచ్ చేయాలి. మళ్ళీ అప్, బ్యాక్ అండ్ రిలాక్స్. సేమ్ అదే విధంగా మన ఆపోజిట్ సైడ్ అండి. ఫస్ట్ పైకి లిఫ్ట్ చేసాము, లిఫ్ట్ చేసి ట్విస్ట్ చేసాము, ట్విస్ట్ చేసి ఇప్పుడు గ్రౌండ్కి టచ్ చేయాలండి. నీళ్ళని తాకాలి, తాకి మళ్ళీ పైకి, మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ అండ్ రిలాక్స్. ఈ విధంగా మీరు ఒక 5 times వరకు ప్రాక్టీస్ చేయొచ్చండి రిలాక్స్గా. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి, మనం ఎప్పుడైతే మన ఒక కాదని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తామో చూడండి, ఇలా ఫోల్డింగ్ రాకూడదండి, ఇలా ఫోల్డింగ్ రాకూడదు. అండ్ పాదాలు కూడా రిలాక్స్గా ఉండకూడదండి, ఇలా ఉండకూడదు. మన పాదాలు కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి అండ్ లెగ్ స్ట్రైట్గా ఉండాలండి. ఇప్పుడు లిఫ్ట్ చేసాము, ఇప్పుడు ట్విస్ట్ అండ్ టచ్ ద గ్రౌండ్, అప్, ట్విస్ట్ బ్యాక్, రిలాక్స్. ఇంకో మన గ్యాప్స్ అనేది కంప్లీట్ ట్విస్టింగ్ జరుగుతుంది, చాలా బాగా మనకి బ్యాక్ పెయిన్కి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వర్కౌట్ అండి. దీనికోసం మన 2 చేతుల్ని మన థైస్ దగ్గర ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మీ చిన్న కానీ ఫోర్ హెడ్ కానీ టచ్ చేయొచ్చు, కింద టచ్ చేసి నిదానంగా ఎంత కుదిరితే అంతే అమ్మ, ఎక్కువ కూడా స్ట్రెయిన్ చేయకూడదు నడుముకి. మీ యొక్క కాదని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయాలండి. ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. 5 4 3 2 1 రిలాక్స్. రిలాక్స్ అయిపోవాలి. ఒక 10 to 15 seconds బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ డీప్ ఇన్హేల్ చేసి మన కాదని రెండింటిని కూడా పైకి లిఫ్ట్ చేయాలండి. కొంచెమే, ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే. 5 4 3 2 రిలాక్స్. దీన్ని ఒక 3 times నుంచి 5 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వర్కౌట్ చేసేటప్పుడు మనం ఒక 2 చేతుల్ని ఈ విధంగా ముందు ప్లేస్ చేయాలండి. ముందుకు చాచి చూడండి, మనం ఒక ఎల్బోస్ని కింద ప్లేస్ చేయకూడదు, కింద టచ్ అవ్వకూడదు. సో పైనే ఉండాలి. పైన ఉండి ఎప్పుడైతే మనము మన ఒక లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేస్తామో మన ఆపోజిట్ హ్యాండ్ రేస్ చేయాలండి. అదే విధంగా ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ అప్. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అప్. సేమ్ అదే విధంగా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, 1 రైట్, 2 రైట్. ఈ విధంగా 10 times చేయాలండి. ఇది కనుక ప్రాపర్గా చేయగలిగితే చాలా మందికి తుంటి నొప్పి అంటాం కదండి, మన లెఫ్ట్ కానీ రైట్ కానీ అప్పర్ హిప్ దగ్గర ఆ ఏరియాలో ఉన్న పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఒక 10 times చేయగానే రిలాక్స్. మనం ఒక నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి భుజంగాసన అండి. కొంచెం చిన్న వేరియేషన్. భుజంగాసన అంటే నార్మల్గా మనం మన చేతిని చెస్ట్ పక్కన పెట్టి లిఫ్ట్ చేస్తామండి, ఈ విధంగా లిఫ్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీస్ ఏంటి అంటే, మన స్పైన్ మిడిల్ స్ట్రెంథనింగ్ జరగాలి అంటే ఈ విధంగా మన తల పక్కన చేతులను ప్లేస్ చేసి ఎల్బోస్ లిఫ్ట్ అవ్వకుండా చూసి ఎల్బోస్ గ్రౌండెడ్ ఉంటుంది అండ్ స్లోగా మన ఒక స్పైన్ లిఫ్ట్ చేయాలి. ఈ విధంగా లిఫ్ట్ చేయాలి. ఒక 10 to 20 seconds హోల్డ్ చేయాలి, రిలాక్స్ అయిపోవాలండి. మళ్ళీ సేమ్ ఇదే ప్రాక్టీస్ని మళ్ళీ ఇంకోసారి డీప్ ఇన్హేల్ తీసుకుంటూ స్లోగా పైకి లిఫ్ట్ చేస్తాము. 10 9 8 7 6 5 4 3 2 రిలాక్స్. అదేవిధంగా హెర్నియేటెడ్ డిస్క్ ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. స్లోగా ఊపిరి తీసుకుంటూ అప్ అండ్ హోల్డ్. ఒక్కసారి పొజిషన్కి వెళ్ళిన తర్వాత నార్మల్ బ్రీతింగ్స్. ఇంతవరకు చేసినప్పుడు ఏమైంది, మన లోవర్ బ్యాక్ తెలుస్తుందండి. ఇప్పుడు మనం మిడిల్ ఆఫ్ ద స్పైన్ అండి. మన స్పైన్ ఒక మిడిల్ భాగంలో అక్కడ ఉన్న మజిల్ని మనం ట్రైన్ చేస్తున్నాము, స్ట్రెంథనింగ్ చేస్తున్నాము. అదేవిధంగా మన మిడిల్ ఆఫ్ ద స్పైన్లో ఉన్న ఇష్యూస్ని ఫ్రీ చేస్తున్నాము, బ్యాక్ స్ట్రెంథనింగ్ చేస్తున్నామండి. ఈ విధంగా రిలాక్స్. తర్వాత మన నెక్స్ట్ పోస్చర్ వచ్చేసి మర్జరీ ఆసన అండి. ఈ పొజిషన్లో మనము రిలాక్స్గా ఉండాలి. ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటామో తల పైకి ఎత్తాలి, కిడ్నీ ఓపెన్ చేయాలి పైకి. ఎప్పుడైతే ఊపిరి వదులుతామో నడుముని లోపల లాగి మన ఒక చిన్నని కాలర్ బోన్ టచ్ చేయాలండి. ఇన్హేల్ అప్, ఊపిరి తీసుకుంటూ ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఈ ఒక ప్రాక్టీస్ని 15 నుంచి 20 times చేయొచ్చండి. చేసిన తర్వాత బ్రేక్ తీసుకోవాలి. మరలా కావాలంటే ఇంకొక 2 sets వరకు చేసుకోవచ్చండి. చాలా చాలా మంచిది. మన బ్యాక్ కంప్లీట్ స్ట్రెచింగ్ జరుగుతుందండి.
అండ్ రిలాక్స్. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి వ్యాఘ్రాసనం అండి. టైగర్ పోజ్ అంటాము. సింపుల్ వేరియేషన్ చేయొచ్చు. రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుంటాము. మన చేతుల్ని ఈ విధంగా కిందకి ప్లేస్ చేసి షోల్డర్ లెవెల్ పెట్టుకోవాలండి. చేతుల్ని షోల్డర్ లెవెల్ ప్లేస్ చేసి మనం ఒక ఫింగర్స్ బాగా ఓపెన్ చేయాలండి బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఎప్పుడైతే మన ఒక లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా స్ట్రెచ్ చేస్తామో మనం ఒక రైట్ హ్యాండ్ కూడా ఈ విధంగా స్ట్రెచ్ చేయాలండి. ఈ విధంగా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి. 5 4 3 2 రిలాక్స్. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్. 5 4 3 2 రిలాక్స్. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్. 5 4 3 2 రిలాక్స్. ఈ విధంగా మీరు ఒక 5 నుంచి 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ఆల్టర్నేటివ్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు. మనం ఒక బ్యాక్ మజిల్ని అదేవిధంగా హిప్ జాయింట్స్ని ఫ్లెక్సిబుల్గా అండ్ స్ట్రెంథనింగ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి ఇది. సో దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఒక 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ అండి. ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి భుజంగాసనం చేస్తామండి. భుజంగాసనం చేసే ముందు మనం పడుకునే ముందు మన కాళ్ళని ఈ విధంగా ప్లేస్ చేస్తామండి. ఈ విధంగా సైడ్కి ప్లేస్ చేయాలి. మనం నార్మల్ భుజంగాసనం ఇంతకుముందు ఈ విధంగా చేస్తామండి. సేమ్ అదే విధంగా, కాకపోతే లెగ్ మూమెంట్ని ఈ విధంగా లెగ్స్ని సైడ్కి ఓపెన్ చేసి ఒక కాళ్ళని ఊపిరి తీసుకుంటూ స్పైన్ లిఫ్ట్ చేయాలండి. జస్ట్ కంప్లీట్గా మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం మజిల్ కావచ్చు, మనకున్న పెయిన్ కానీ తుంటి నొప్పి అంటాం కదండి, దానికోసం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ అండి. అండ్ రిలాక్స్. మరలా ఇంకోసారి డీప్ ఇన్హేల్, అప్ అండ్ రిలాక్స్. దీన్ని లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ సైడ్ ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చండి. తర్వాత రిలాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అండి. మనం మన రెండు కాళ్ళని ఈ విధంగా లిఫ్ట్ చేస్తామండి. పైకి లిఫ్ట్ చేసి మన చిన్ కానీ ఫోర్ హెడ్ కానీ కింద టచ్ చేస్తాము కదలకుండా. మన రెండు కాళ్ళని ఒకటేసారి ఈ విధంగా సైడ్స్ అండి, ఈ విధంగా సైడ్స్ రొటేట్ చేయాలండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఈ విధంగా ఒక 20 టైమ్స్ నుంచి 30 టైమ్స్ చేసుకోవచ్చు అండి. 20 టైమ్స్ నుంచి ఒక 30 టైమ్స్ ప్రాపర్గా చేయాలండి. చూడండి, కంప్లీట్ మన ఒక లోవర్ బ్యాక్ దగ్గర మొత్తం ఉన్న పెయిన్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, స్టిఫ్నెస్ కావచ్చు, కంప్లీట్గా ఫ్రీ అవుతుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి ఇది. మనం అన్ని ఆసనాలు చేసిన తర్వాత అప్పుడు మన బాడీని, మన స్పైన్ని ఫ్రీ చేసుకోవడానికి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మన స్పైన్కి రీచ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. అండ్ రిలాక్స్. ఒక 20 టైమ్స్ అవ్వగానే రిలాక్స్. సో ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీస్తో పాటు మీరు కనుక ప్రాపర్గా డైట్ కూడా మెయింటైన్ చేయగలిగితే మీ బ్యాక్ పెయిన్ అనేది చాలా ఈజీగా తగ్గుతుందండి. టైం తీసుకుంటవచ్చు కొంచెం, కాకపోతే ఒకరికి 1 మంత్ తగ్గచ్చు, ఒకరికి 1 వీక్ పట్టచ్చు, ఒకరికి 5 మంత్స్ పట్టచ్చండి. కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు రిజల్ట్స్ని ఖచ్చితంగా చూస్తారు. అదేవిధంగా అతి ముఖ్యమైనది మీ యొక్క డైట్ అండి. సో మన బ్యాక్ పెయిన్కి సపోర్ట్ చేయడానికి ప్రాపర్గా మనం రూట్ బేస్డ్ ప్లాంట్స్ అండి, అంటే క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, స్వీట్ పొటాటో కానీ, వీటిని మీరు ఒక డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ కుదిరితే రోజుకి ఒక చిన్న నువ్వుల లడ్డు అండి, సెసమి సీడ్స్ అంటాం కదండి, నువ్వుల లడ్డు. ఆ నువ్వుల లడ్డుని ఒకవేళ డైలీ తీసుకుంటే హీట్ అవుతుంది అంటే డే బై డే తీసుకోండి ఖచ్చితంగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు తీసుకుంటున్న క్వాంటిటీలో ఒక 60 to 70% గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి మీ డైట్లో. అది చాలా 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 ఇంపార్టెంట్ అండి. టేస్ట్ పక్కన పెట్టేయండి, టేస్ట్ కాదండి, మీరు ప్రాపర్గా హెల్తీగా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ని చూస్తారండి. అదేవిధంగా మన బ్యాక్ని సపోర్ట్ చేసి స్ట్రెంథనింగ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయుర్వేదిక్ డ్రింక్ అండి. దానికోసం మనకి కలోంజీ, మేతి, హాలో అండ్ అజ్వైన్ అండి. సో కలోంజీ ఒక 50 గ్రామ్స్, హాలో ఒక 50 గ్రామ్స్, మేతి 50 గ్రామ్స్, అజ్వైన్ 25 గ్రామ్స్ అండి. వీటిని ప్రాపర్గా రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సర్లో వేసి పౌడర్ కొట్టుకొని ఒక గ్లాస్ జార్లో మీరు కనుక భద్రంగా జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ పొరకడుపున 1 స్పూన్ అండి వామ్ వాటర్లో 1 స్పూన్ తాగండి. అదేవిధంగా ఈవినింగ్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి అప్పుడు 1 స్పూన్ అండి. సో ప్రాక్టీస్ చేయండి, తాగండి. మీరు రిజల్ట్స్ని ఖచ్చితంగా 15 days చూస్తారండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన భైరవ యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఇంట్లో నడుము నొప్పి లేని ఇల్లు లేదండి. సో మీ సర్కిల్లో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరికన్నా కానీ బ్యాక్ పెయిన్ సఫర్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.